నటించదవు. నీ జీవితంనెవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణాలు నిష్క్రమించును. సాత్విక గుణాలు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యాలకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనము అట్టి సమయమునందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము, శాంతము అగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి. తదుపరి